హలో! హాయ్! నమస్తే. అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈ మధ్య మన సమాజం చాలా వేగంగా మారిపోతుంది. టెక్నాలజీ పెరిగింది. అవకాశాలు పెరిగాయి. కానీ అదే సమయంలో ఒత్తిడి కూడా రెట్టింపయ్యింది. ప్రతి ఇంట్లోనూ ఆశలు ఉన్నాయి. అంచనాలు ఉన్నాయి. మా పిల్లలు ఇలా ఉండాలి అనే కలలు కూడా ఎక్కువయ్యాయి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రతి నవ్వు మనకు ఆనందం. వాళ్ళు పడిపోతే మనం వెంటనే లేపేస్తాం. ఏమీ కాదు అని ధైర్యం చెప్తాం. కానీ వారు పెద్దవాళ్ళు అయ్యాక జీవితంలో ఒక తప్పు చేసినప్పుడు మన స్పందన ఎందుకు మారిపోతుంది? అడుగులు నేర్పిన తల్లి అమ్మాయి తప్పటడుగులను సరిదిద్దాలి. కానీ దూషించి, ద్వేషించి బలహీనపరచకూడదు. ఈ రోజుల్లో అమ్మాయిలు బయట ప్రపంచంతో పాటు తమలోని సందేహాలతో కూడా పోరాడుతున్నారు. అలాంటి సమయంలో తల్లి తీర్పు ఇవ్వడం కాదు, వినడం ముఖ్యం. నీ వల్ల మా పరువు పోయింది అనే మాట ఆమెను కూలగొడుతుంది. ఏం జరిగింది చెప్పు, మనం కలిసి ఎదుర్కొందాం అనే మాట అమ్మాయిని నిలబెడుతుంది. తల్లి అంటే భయం కాదు, భరోసా ఉండాలి. ఎందుకంటే జారిపోయినప్పుడు పట్టుకునే చేయి తల్లిదే కావాలి. ఈ రోజుల్లో మన ఇళ్లలో ఒక నిశ్శబ్ద మార్పు జరుగుతుంది. బయట ప్రపంచం ఎంత వేగంగా మారుతుందో అంతకంటే వేగంగా పిల్లల ఆలోచనలు మారుతున్నాయి. కానీ మన ఆలోచనలు మాత్రం చాలాసార్లు పాత గీతలలోనే నడుస్తూ ఉంటాయి. అక్కడే దూరం మొదలవుతుంది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రతి అడుగు మన కళ్ళ ముందే ఉంటుంది. వాళ్ళు తొలిసారి నడవడానికి ప్రయత్నించినప్పుడు ఎన్నిసార్లు పడిపోయారో మనకు తెలుసు. అప్పుడు మనం కోప్పడలేదు, అవమానించలేదు, ఎవరితోనూ పోల్చలేదు. కేవలం చెయ్యి పట్టి మళ్ళీ మనం నడిపించాం. ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటారు అని మనకు తెలుసు. అయితే అదే పిల్ల పెద్దదై జీవితంలో ఒక తప్పు నిర్ణయం తీసుకుంటే ఎందుకు మన మాటలు మారిపోతాయి? మా పేరు పోయింది, ఇలా చేస్తావా, ఇతరుల పిల్లలు చూడమ్మా ఎలా ఉన్నారో, ఇవి మన నోటికి తేలికగా వచ్చేస్తాయి. కానీ ఆ మాటలు ఆమె మనసులో ఎంత బరువును పెంచుతాయో మనం ఆలోచిస్తామా? ఈ జనరేషన్ అమ్మాయిలు నిజంగానే చాలా ఒత్తిడిలో ఉన్నారు. చదువులో ఫస్ట్ రావాలి, మంచి జాబ్ రావాలి, అందంగా ఉండాలి, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి, కుటుంబానికి పేరు తీసుకురావాలి. ఏ ఒక్క విషయంలో కూడా వెనకపడకూడదు. ఇన్ని అంచనాల మధ్య ఒక చిన్న తప్పు జరిగితే అది తప్పు కంటే పెద్ద నేరంలా కనిపిస్తుంది. అడుగులు నేర్పిన తల్లి ఆ అడుగులు తప్పినప్పుడు సరిదిద్దాలి. కానీ దూషించి, ద్వేషించి బలహీనపరచకూడదు. ఎందుకంటే ఒక అమ్మాయి బలం ఆమె ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసం మొదట పెంచేది తల్లే. అలాగే మొదట దెబ్బతీయగలిగేది కూడా తల్లే. మన సమాజంలో ఇంకా ఒక భయం ఉంది, ఎవరేమంటారు అనే భయం. చాలాసార్లు మనం పిల్లలపై కోప్పడేది వాళ్ళు తప్పు చేసినందుకు కాదు, బయట వాళ్ళు ఏమనుకుంటారో అని. కానీ బయట వాళ్ళు మాట్లాడేది 2 రోజులు మాత్రమే. ఆ మాటల్ని జీవితాంతం మోసేది మన అమ్మాయే. ఒక అమ్మాయి తన తల్లిని చూసి భయపడితే ఆమె నిజాలు దాచడం నేర్చుకుంటుంది. కానీ ఆ అమ్మాయి తన తల్లిని నమ్మితే ఆమె తన తప్పుల్ని కూడా చెప్పడం నేర్చుకుంటుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువ. అక్కడ ప్రతి ఒక్కరి జీవితం పరిపూర్ణంగా కనిపిస్తుంది. ఫిల్టర్లతో, ఫోటోలతో, ఫేక్ స్మైల్తో ఒక కలల ప్రపంచం తయారైంది. మన పిల్లలు ఆ ప్రపంచాన్ని చూసి తమ జీవితాన్ని పోల్చుకుంటున్నారు. నేను సరిపోవట్లేదు అనే భావన నెమ్మదిగా పెరుగుతుంది. అలాంటి సమయంలో ఇంట్లోనూ అదే పోలిక మొదలైతే ఆమెలో ఆత్మవిశ్వాసం కూలిపోతుంది. తల్లి పాత్ర తీర్పు చెప్పడం కాదు, అర్థం చేసుకోవడం. తల్లి పాత్ర శిక్షించడం కాదు, సరిదిద్దడం. మనం ఒకసారి ఆలోచించాలి, పిల్లలతో మనం ఎక్కువగా మాట్లాడుతున్నామా లేదా ఎక్కువగా మందలిస్తున్నామా అని. తప్పు చేసినప్పుడు కోపం రావడం సహజం. కానీ ఆ కోపం మాటలుగా బయటికి వస్తే అది గాయం అవుతుంది. ఒకసారి మనం చెప్పిన కఠినమైన మాటలు తిరిగి తీసుకోలేము. నీ వల్ల నాకు తలదించుకోవాల్సిన అవసరం వచ్చింది అనే మాట ఒక అమ్మాయి హృదయంలో ఎప్పటికీ మిగిలిపోతుంది. ఈ కాలంలో పిల్లలకు డబ్బు కంటే, వస్తువుల కంటే, ఫ్రీడమ్ కంటే ఎక్కువగా కావాల్సింది ఎమోషనల్ సపోర్ట్. వాళ్ళు ఎక్కడో తప్పుదారి పట్టినా తిరిగి రావడానికి ఓపెన్ డోర్ ఉండాలి. ఆ డోర్ తల్లి హృదయం కావాలి. చాలాసార్లు మనం కఠినంగా ఉంటేనే పిల్లలు సరిగ్గా ఉంటారని అనుకుంటాం. కానీ భయంతో మారిన ప్రవర్తన తాత్కాలికం, ప్రేమతో మారిన ప్రవర్తన శాశ్వతం. ఒక అమ్మాయి తన జీవితంలో ఒక తప్పు చేస్తే అది ఆమె మొత్తం వ్యక్తిత్వాన్ని నిర్ణయించదు. అది కేవలం ఒక నిర్ణయం మాత్రమే. దాన్ని సరిదిద్దే శక్తి ఆమెకు ఉంది. ఆ శక్తిని గుర్తు చేయాల్సింది తల్లే. మన మాటలతో పిల్లల్ని చిన్నచూపు చూడడం చాలా ఈజీ. కానీ వాళ్ళలోని బలాన్ని గుర్తించడం అదే నిజమైన తల్లితనం. పిల్లలు పుట్టిన రోజున మనం హ్యాపీ బర్త్డే అంటాం. కానీ వారు పడిపోతే
నీకు సిగ్గులేదా అంటాం. ఈ వ్యత్యాసం ఎందుకు? మన ప్రేమ కండిషనల్ కాకూడదు. నువ్వు ఇలా ఉంటేనే ప్రేమిస్తాను అనే ప్రేమ కాదు. నువ్వు ఎలా ఉన్నా నేను నీ వెంటే ఉంటాను అనే ప్రేమ కావాలి. ఎందుకంటే అడుగులు నేర్పిన తల్లి చెయ్యి వదిలేస్తే ఆ అమ్మాయికి ఈ ప్రపంచంలో ఎక్కడ భద్రత దొరుకుతుంది? తల్లి అంటే కేవలం జన్మనిచ్చిన వ్యక్తి కాదు, ఆమె పిల్లల మనసుకు అద్దం. ఆ అద్దంలో ఆమెకు తానే చెడ్డగా కనిపించకూడదు. జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు, మనం కూడా చేస్తాం. కానీ మనకు రెండో అవకాశం ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. అలాగే మన పిల్లలకు కూడా రెండో అవకాశం ఇవ్వాలి. తప్పు చేసినప్పుడు దూరం చేసుకోకూడదు, దగ్గరగా తీసుకోవాలి. దూషించడం కాదు, దారి చూపాలి. ద్వేషించడం కాదు, ధైర్యం చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రపంచం ఇప్పటికే చాలా కఠినంగా మారింది. ఇంటి లోపలైనా ప్రేమ మృదువుగా ఉండాలి. మన ఇళ్లలో చాలాసార్లు ఒక చిన్న సంఘటన పెద్ద దూరంగా మారిపోతుంది. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక ఫ్రెండ్ విషయం, ఒక చదువు నిర్ణయం, ఇవే కారణాలుగా తీసుకొని తల్లి కూతుర్ల మధ్య గోడలుగా కట్టబడతాయి. కానీ ఆ గోడలు ఒక్క రోజులో నిర్మించబడవు. అవి మాటలతో, తీర్పులతో, పోలికలతో నెమ్మదిగా పెరుగుతాయి. ఈ రోజుల్లో అమ్మాయిల జీవితంలో కన్ఫ్యూజన్ చాలా ఎక్కువ. ఎవరిని నమ్మాలి, ఏ దారిలో నడవాలి, కెరియర్ ముఖ్యమా లేక రిలేషన్ ముఖ్యమా, ఇలాంటివి వాళ్ళ మనసులో నిత్యం తిరుగుతూనే ఉంటాయి. ఇలాంటి సమయంలో వాళ్ళు ఒక తప్పు నిర్ణయం తీసుకుంటే అది వాళ్ళ అజ్ఞానం వల్ల కాకపోవచ్చు. చాలాసార్లు అది ఒంటరితనం వల్ల, ఎవరికైనా చెప్పాలనిపించి చెప్పుకోలేకపోయినప్పుడు తీసుకునే నిర్ణయమే తప్పటడుగు అవుతుంది. అక్కడే తల్లి పాత్ర మొదలవ్వాలి. తీర్పు చెప్పడం కాదు, ఆమె చెప్పేది వినాలి. ఆదేశించడం కాదు, ఆమె చెప్పింది అర్థం చేసుకోవాలి. చాలా ఇళ్లలో ఇంకా నేను చెప్పిందే ఫైనల్ అనే ధోరణి ఉంది. కానీ ఈ జనరేషన్ పిల్లలు ఆదేశాలతో కాదు, అర్థం చేసుకోవడంతో మారుతారు. వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, కారణం తెలుసుకోవాలనుకుంటారు. అది తిరుగుబాటు కాదు, అవగాహన కోసం చేసే ప్రయత్నం. ఒక అమ్మాయి తన మనసులో ఉన్న విషయాన్ని తల్లికి చెప్పడానికి ధైర్యం చేసిందంటే అది చాలా పెద్ద విషయం. ఆ క్షణంలో ఆమెను ఆపేసి అవమానిస్తే తర్వాత ఆమె మళ్ళీ తన మనసును తల్లి ముందు ఉంచదు. ఆ తర్వాత ఆమె సలహాల కోసం బయట ప్రపంచాన్ని ఆశ్రయిస్తుంది. అక్కడ దొరికే ప్రతి సలహా మంచిదే అనిపించదు. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ వల్ల నాకు నిద్ర పట్టడం లేదు అని చెప్పడం కంటే నిన్ను చూసి నేను ఆందోళన పడుతున్నాను అని చెప్పడం చాలా వేరు. మొదటి మాట గిల్టీని పెంచుతుంది, రెండవ మాట ప్రేమను చూపిస్తుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా వల్ల పిల్లలు ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మంచి విషయాలు చూస్తున్నారు, చెడు విషయాలు చూస్తున్నారు. కానీ వాళ్ళు ప్రతి విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకునే వయసులో ఉండకపోవచ్చు. అక్కడ తల్లి మార్గదర్శకం అవసరం. దూరం చేయడం కాదు, దారి చూపడం కోసం. మనము కొన్నిసార్లు కఠినంగా మాట్లాడితేనే పిల్లలు సరిగ్గా ఉంటారని అనుకుంటాం. కానీ నిజానికి భయం వాళ్లను కొంతకాలం మాత్రమే ఆపుతుంది. ప్రేమ వాళ్లను జీవితాంతం కాపాడుతుంది. ఒక అమ్మాయి తప్పు చేసినప్పుడు ఆమెకు మొదట కావాల్సింది విమర్శ కాదు, విశ్వాసం. నువ్వు దీనిని సరిచేయగలవు అని ఎవరో ఒకరు చెప్పాలి. ఆ ఒక్కరు తల్లే అయితే ఆమె జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఇంకో విషయం పోలికలు. అదిగో ఆ పక్కింటి అమ్మాయి ఎలా ఉందో చూడు అనే మాట చాలా ప్రమాదకరం. ప్రతి అమ్మాయి ప్రయాణం వేరు, ప్రతి మనసు వేరు. పోల్చడం అంటే ఆమె వ్యక్తిత్వాన్ని చిన్నచూపు చూపడం. తల్లి అంటే కేవలం నియమాలు పెట్టే వ్యక్తి కాదు, విలువలు నేర్పే వ్యక్తి. విలువలు భయంతో రాకూడదు, అవి అనుభూతితో రావాలి. ఈ రోజుల్లో పిల్లలు బయట ప్రపంచం నుంచి చాలా విమర్శలు వింటున్నారు. కనీసం ఇంట్లో అయినా అంగీకారం కావాలి. వాళ్ళు జారి పడితే ఎందుకు పడిపోయావు అని అడగడం కంటే నీకు ఎక్కడ బాధ కలుగుతోంది అని అడగడం అమ్మతనం. ఒక అమ్మాయి తన తల్లిని నమ్మితే ఆమె తప్పులు తగ్గుతాయి. కానీ తల్లికి భయపడితే ఆమె నటించడం మొదలు పెడుతుంది. నటిస్తూ జీవించడం అంటే చివరికి ఆమె మనసు ఖాళీగా మారిపోతుంది. మన పిల్లలు పరిపూర్ణంగా ఉండాలని ఆశించడం తప్పు కాదు. కానీ వారు మనుషులే అనే నిజం మర్చిపోవడం మాత్రం ప్రమాదం. మనం కూడా ఒకప్పుడు యువతలో తప్పు చేశాం. మనకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మనం ఇవ్వాల్సిన సమయం వచ్చింది. తల్లి కోపం సహజం, కానీ ఆ కోపం ప్రేమను మించకూడదు. తల్లి మాట గట్టిగా ఉండవచ్చు, కానీ గాయపరచకూడదు. ఎందుకంటే ఒక అమ్మాయి భవిష్యత్తు కేవలం ఆమె చేతుల్లోనే కాదు, అమ్మ స్పందనలో కూడా ఉంటుంది. ఇది కేవలం పిల్లల గురించి కాదు, తన తల్లితనం గురించి, తనలోని అమ్మతనం గురించి. మన పిల్లల్ని మనం ఎలా చూస్తున్నామో వారు తమను తాము అలా చూసుకుంటారు. అడుగులు నేర్పిన తల్లి జీవితంలో జారిపడినప్పుడు నువ్వు ఒంటరిగా లేవు అని చెప్పగలగాలి. అదే నిజమైన బలం. చివరిగా ఒక ముఖ్యమైన విషయం మనం మనస్ఫూర్తిగా అంగీకరించాలి. పిల్లలు మన ప్రతిబింబం కాదు,
వారు మన ద్వారా ఈ ప్రపంచానికి వచ్చిన వ్యక్తులు మాత్రమే. వారి జీవిత ప్రయాణం వేరు. మనం చేయగలిగేది ఒక్కటే, దారి చూపడం. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు బయట ప్రపంచం కంటే ఇంట్లోని అంచనాల వల్లే ఎక్కువగా భయపడుతున్నారు. తప్పు చేస్తే అమ్మ ఏమంటుంది అనే భయం వాళ్లను నిజాలు దాచేలా చేస్తుంది. ఆ దాచిన నిజాలు ఒకరోజు పెద్ద సమస్యగా మారుతాయి. ఒక అమ్మాయి జీవితంలో ఒక తప్పు జరిగినప్పుడు ఆమెకు మొదట అవసరమైనది శిక్ష కాదు, శరణ్యం. అవమానం కాదు, అర్థం చేసుకోవడం. దూరంగా పెట్టడం కాదు, దగ్గరగా నిలబడి ఏం జరిగింది అని చెయ్యి పట్టుకునే అమ్మ. మనము ఒకసారి ఆలోచిద్దాం. పిల్లలు చిన్నప్పుడు పడిపోతే మనం కోపంగా చూశామా? లేదు కదా. ఎందుకంటే అది నేర్చుకునే ప్రక్రియ అని మనకు తెలుసు. అయితే పెద్దయ్యాక వారు చేసే తప్పులు కూడా జీవిత పాఠాలే కదా. తేడా ఒక్కటే, ఇప్పుడు సమాజం చూస్తోంది. కానీ సమాజం చూసిందని మన ప్రేమ తగ్గిపోవాలా? ఎవరేమంటారు అనే భయం చాలా ఇళ్లను నాశనం చేసింది. కానీ మా అమ్మాయి బాగుండాలి అనే ఆలోచన ఇళ్లను నిలబెట్టింది. తల్లి గట్టిగా మాట్లాడవచ్చు, క్రమశిక్షణ అవసరం. కానీ ప్రేమ లేని క్రమశిక్షణ భయం మాత్రమే పెంచుతుంది. ప్రేమతో చెప్పిన నియమం మాత్రమే బాధ్యతను నేర్పుతుంది. ఒక అమ్మాయి తన తల్లిని నమ్మితే ఆమె ప్రపంచాన్ని ధైర్యంగా ఎదుర్కొంటుంది. కానీ తల్లి మాటలే ఆమెను బలహీనపరిచితే ఆమెను బయట ఎవరూ బలంగా మార్చలేరు. మన పిల్లల్ని మనం ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటాం. కానీ నిజంగా వాళ్లకు అవసరమైంది పరిపూర్ణత కాదు, అంగీకారం. నువ్వు తప్పు చేశావు, కానీ నువ్వు చెడ్డదానివి కాదు అని చెప్పగలగాలి. ఎందుకంటే ఒక తప్పు వ్యక్తిని నిర్వచించదు, ఒక నిర్ణయం జీవితాన్ని పూర్తిగా నిర్ణయించదు. సరిదిద్దుకునే అవకాశం ఉంటే భవిష్యత్తు ఇంకా ఉంది. అడుగులు నేర్పిన తల్లి అమ్మాయి జీవితంలో జారిపడినప్పుడు కూడా అదే చెయ్యి ముందుకు చాపాలి. పిల్లలు మన మాటలు మర్చిపోవచ్చు, కానీ మన స్పందన ఎప్పటికీ మర్చిపోరు. కాబట్టి మనం నిర్ణయించుకోవాలి, వాళ్ళు బలంగా ఉండాలా లేక వాళ్ళు భయంగా మారాలా అని. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రపంచం ఇప్పటికే కఠినంగా ఉంది. ఇంటి లోపలైనా ప్రేమ సురక్షితంగా ఉండాలి. అప్పుడే అడుగులు నేర్పిన తల్లి అమ్మాయి జీవితాన్ని కూడా నడిపించగల నిజమైన మార్గదర్శి అవుతుంది. నేనిలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే ఈరోజు మనం పిల్లల తప్పుల గురించి కాదు, తల్లితనం, అమ్మలోని గొప్పతనం గురించి మాట్లాడుకున్నాం. ఒక అమ్మాయి బయట ప్రపంచంతో ఎంత ధైర్యంగా పోరాడినా ఇంటికి వచ్చాక తల్లి ఒడిలోనే నిజంగా చిన్నపిల్లలా మారిపోతుంది. ఆ ఒడిలో తీర్పు కాకుండా ప్రేమ ఉండాలి. అప్పుడే ఆమె ఎన్ని తుఫాన్లనైనా ఎదుర్కోగలదు. పిల్లలు మనకు పరువు కాదు, ప్రాణం కావాలి. వాళ్ళు తప్పు చేస్తే మన గౌరవం తగ్గదు, కానీ మన స్పందన వాళ్ళ జీవితాన్ని పెంచగలదు లేదా పగలగొట్టగలదు. మన మాట ఒక గాయం కావచ్చు, అదే మాట ఔషధంగా కూడా కావచ్చు. అందుకే అడుగులు నేర్పిన మనమే అమ్మాయి జారిపడినప్పుడు మళ్ళీ లేపడం కూడా నేర్చుకోవాలి. వాళ్ళు ప్రపంచాన్ని చూసి భయపడకూడదు, మనం వదిలేస్తామేమో అని మాత్రమే భయపడకూడదు. ఏదైనా పొరపాటు జరిగినా అమ్మ ఉంది అనే ధైర్యంతో ఉండాలి. నేనిలా నిజంగానే సంతోషంగా ఉంటాను. మీరు కూడా మీ అమ్మాయితో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.